మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం శుభములు సమృద్ధిగా మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ఉదయ కాలమందు పరిశుద్ధ గ్రంథము పరమగీతములో నుండి 2వ అధ్యాయము 1వ వచనాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో పరమగీతము, ప్రకటన గ్రంథం అనే పుస్తకాలు చాలా శ్రేష్టమైనవి. బైబిల్ అంతా శ్రేష్టమైనదే, కానీ ఈ 2 పుస్తకాలు ప్రత్యేకమైనవి. మరి సొలొమోను మహారాజుచే వ్రాయబడిన 3 పుస్తకాలలో ఇది ప్రాముఖ్యమైన పుస్తకం. ప్రియులారా, వాస్తవానికి గ్రంథం సొలొమోను మిక్కిలిగా ప్రేమించినటువంటి షూలమితి అనే ఆమెకును, షూలమితి సొలొమోనుచే ప్రేమించబడిన ఆమె, వారిరువురి మధ్య ఉన్న సంభాషణ ఈ గ్రంథములో మనకి తేటగా కనబడుతుంది. ఈ సంభాషణ అంతా ప్రియుడు, ప్రియురాలు అనే 2 పదాల మధ్య కొనసాగింది. ప్రియులరా, ఈ 2 విషయాలు మనం ఆలోచిస్తే, యూదులైన వారు ఈ గ్రంథాన్ని చాలా మోకాళ్ళ మీద నుండి చాలా భక్తితో చదువుతారట ఈ గ్రంథాన్ని. అందుకని ఈ గ్రంథానికి ఏమని పేరు పెట్టారంటే బైబిల్ పండితులు, ఇది పరలోకపు గీతము. ఏ గీతం అండి? గీతములన్నిటికంటే శ్రేష్టమైన పాట అని చెప్తారు. ఈ గ్రంథాన్ని మనం సొలొమోను, షూలమితి కనబడుతున్నారు కానీ తెర మీద, దాని వెనకాల బైబిల్ పండితులు చెప్పినది ఏంటంటే, సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించిన 2వ రాకడలో వరుడుగా వస్తున్న ప్రభువుకును, ఆయన రక్తము ద్వారా కడగబడి కలంకము లేనిదిగా ఆయన ఎదుట నిలబడడానికి సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘములో ఉన్న ఆ వధువుకును మధ్య జరిగిన అగాపే అనే ప్రేమను ఇక్కడ మనం చూడాలి అని బైబిల్ పండితులు దీని అంతర్భావాన్ని తెలియజేస్తూ ఉంటారు. ప్రియులరా, అందుకే ఈ గ్రంథాన్ని భౌతిక నేత్రాలతో చదివితే లైంగిక సంబంధమైన వర్ణన కనబడుతూ ఉంటుంది. కానీ ఇది ఆత్మ సంబంధముగా మనకు చాలా జాగ్రత్తగా ధ్యానించినట్లయితే లోతైన అగాపే ప్రేమను గురించి మనం గ్రహించగలుగుతాం. సరే ప్రియులరా, ఈ గ్రంథాన్ని మనం ఆలోచించినప్పుడు చాలా మాటలు సంస్కృతంలో వ్రాయబడతాయి. తెలుగు భాషలో సంస్కృత పదాలు అక్కడక్కడ వ్రాయబడతాయి. కొంచెం అర్థం మామూలుగా నా బైబిల్ బోధకులకైనా మాకే అర్థం కాదు. ఈ పుస్తకం ఒప్పుకుంటాం మేము, ఎందుకంటే తెలుగు పాండిత్యం మాకు రాదు. ఏదో చదువుకున్నాం తెలుగు ఒక లెసన్గా, అంతే, ఒక సబ్జెక్టుగా. లోతుగా సంస్కృత భాష మనకు తెలియదు. అందుకనే ఈ గ్రంథం అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్ బైబిల్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా స్టడీ చేస్తే మనకి చాలా సంగతులు అర్థమవుతాయి. సరే, ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనములో ప్రియులారా ఒక్కసారి చదువుదాం. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను. చూడండి, సంఘ వధువు లేక యేసు రక్తములో కడగబడిన ఆ సంఘముగా ఉన్న వధువు ప్రియుడైన ప్రభు సన్నిధులు అంటది ఆయనతో, నేను షారోనులో పోయు పుష్పం వంటి దానను అని చెప్తూ ఉంది. నేను అనగా సంఘము. ఏమని చెప్తుంది? నేను షారోన్లో పూసే
పుష్పం వంటి దానను. ఇది 2 భాగాలు, ఈ మొదటి లైనే. ఇక్కడ నేను డివైడ్ చేసి మాట్లాడాలని ఆశపడుతున్నాను. షారోను, రెండవది షారోనులో పూసే పుష్పం. ఇక 2వ భాగంలోకి వెళ్ళట్లేదు. ఈ భాగములో మనం గమనించినట్లయితే నేను ఈ వచ్చే వారం షారోను పుష్పాన్ని గురించి ధ్యానం చేద్దాం. ఈమె షారోనులో పూసే పుష్పమును వంటి దానను అంటుందంటే షారోను యొక్క ప్రత్యేకత ఏంటో మనం గ్రహించాలి. అంతేనా? నేను పలానా సంఘానికి చెందిందానండి, మా సంఘం చాలా గొప్పదని చెప్పామంటే ఆ సంఘం గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. అంతేనంటారా? ఆ సంఘం బాగా పాడుతుందనో, బాగా ఆరాధన చేస్తుందనో, మంచి వాక్యం ఆ దైవజనుడు చెప్తాడనో, ఆ సంఘం లేఖనానుసారంగా నడుస్తుందనో ఎన్నో గొప్పతనాలు ఉంటాయి. ఆ సంఘం చాలా యూనిటీగా సహవాసంలో శక్తి కలిగి ఉందనో, భక్తి కలిగిన సంఘమనో ఉంటుంది కదా. అలాగే ఈమె షారోను గురించి గొప్పగా చెప్తుంది. ఈ వధువు, నేను షారోనులో పూసే పుష్పం వంటి దానను. ఈరోజు షారోను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. స్ప్లెండర్ ఆఫ్ షారోన్ ఇంగ్లీష్లో. షారోను యొక్క సొగసు, షారోను యొక్క బ్యూటీ, షారోను పొలానుకున్న గొప్పతనం ఏంటో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఆయన పాటల లిరిక్స్లో షారోను అనేటువంటి మైదానం గురించి వ్రాశాడు ఒక పాట. చాలా చక్కటి పాట. ప్రియులారా, ఒక పల్లవి పాడి వాక్యోపదేశంలోకి వెళ్దాం. రోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా షారోను షారోను మైదానము వంటి వధువు నాకు క్రీస్తు ఏరోపా మీచెనోనే నాగాలనా రూపా మీచెనోనే నాగలనా. సరే, ఈ షారోను యొక్క చరిత్ర ఏంటంటే, ఇది యెరూషలేములో ఉన్నటువంటి యొప్పే అనే పట్టణము నుండి కర్మేల్ అనే ప్రాంతం వరకు వ్యాపించిన ఒక సువిశాలమైనటువంటి ఒక మైదానం. ప్రియులరా, పచ్చిక కలిగినటువంటి స్థలముగా సారవంతమైనదిగా మనం చూస్తూ ఉంటాం. దీని యొక్క అర్థం ఏంటంటే, షారోన్ అనే మాటకు అర్థం ఏంటంటే మైదానము అనే అర్థమట. ఏంటండి? మైదానం. చూసారా? దీనిని గురించి మనం ఒక ఈ షారోను మైదానం నేటి క్రైస్తవ సంఘానికి గుర్తుగా ఉంది. దేని గుర్తుగా ఉందండి? క్రైస్తవ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సింబల్ అన్నమాట, గుర్తుగా ఉంది షారోను. ఈ షారోను క్రైస్తవ సంఘం అయితే క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు పుష్పాలన్నమాట. అందుకే ఏమంటది, నేను షారోన్లో పూసే పుష్పం వంటి దానని. మరి క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈ బ్యూటీ ఆఫ్ షారోను గురించి ఆలోచన చేస్తే, ఈ షారోను గురించి 5 సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎన్ని సంగతులు? 5. మొదటిది, షారోను సమమైన మైదానము. గుర్తుపెట్టుకోండి, షారోను ఎలాంటిదండి?
సమమైన మైదానం అనగా సమతలమైనది, ఎత్తు పల్లాలు లేనిది, చాలా ప్లెయిన్ ల్యాండ్ అన్నమాట. ఇది యొప్పేకును కర్మేలుకు మధ్యలో ఉంది ఈ భూమి చరిత్రలో. ఇది చాలా ప్లెయిన్ ల్యాండ్, ఎత్తు పల్లాలు లేవు, సమాంతరమైన నేల. ఇప్పుడు ఇది సంఘానికి మనం అన్వయించుకున్నట్లయితే యేసు రక్తములో కడగబడిన సంఘములో ఎత్తు పల్లాలు లేవు. ఏమి లేవమ్మా? ఏమి లేవో వాక్యాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక. అమ్మా, ఇందులో యూదుడనియు గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, సహోదరుడని లేదు, అమ్మా స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారండి. మనం అందరము లోకము నుండి వేరు చేయబడ్డాం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే లోకము నుండి కత్తిరించబడిన వాడు. క్రైస్తవ సంఘములోనికి అనేక మతముల వారు వచ్చారు, ప్రభు నమ్ముకున్నారు. అనేక భాషల వారు వచ్చారు, అనేక తెగల నుండి వచ్చాము, అనేక కులముల నుండి వచ్చాము. ఎప్పుడైతే మనము లోకములో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా పేరు పెట్టబడామో, ఎప్పుడైతే యేసయ్యను నమ్మామో, ఆ రక్తములో కడగబడి సంఘములోనికి వచ్చామో, ఇప్పుడు ఎవరు లేరు ధనికుడని, పేదవాడని, ఆ కులం ఈ కులమని లేదు. ఈ క్లమ్జింగ్ లేదు. మనమందరం యేసు రక్తములో కడగబడిన సమాంతరమైనటువంటి బిడ్డలం. ఎత్తు పల్లాలు లేవు. వాడు గొప్పోడు, వీడి పేదోడు, ఏమండి వీడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అనేది లేదు. స్త్రీ అని పురుషుడని భేదము లేదు. మనమందరం ఇక్కడ పౌలు గారు స్త్రీ అని పురుషుడని భేదము లేదు సంఘములు అన్నాడు. మరి ఇక్కడ మనం స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అమ్మా, ఇంతకీ మీరు స్త్రీలా పురుషులా? యేసు రక్తములో కడగబడ మనం భౌతికానికి లింగ భేదం ఉంది, కానీ మన ఆత్మకి ఏ భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. అది చెప్తున్నాడు పౌలు గారు. మనమందరం దేవుని పోలి ఉన్నాం. భోజనాన్ని బట్టి కాదు, మన ఆత్మీయ జీవితాన్ని మనము హెచ్చు తగ్గులు చేసుకోవడానికి. కాబట్టి కులమతాలను బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు. ఎప్పుడైతే యేసు నమ్మామో అవన్నీ తొలగించబడి యేసు రక్తములో పరిశుద్ధపరచబడిన ప్రజలం మనం. అందుకనే సంఘములో ఒకరినొకలేగా చూడకూడదు. అందరినీ సమాన దృష్టితో, కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇవ్వని వాళ్ళు ఉంటారు, కొంతమంది పని చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పని చేయలేని వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు సంఘములో. అందరినీ మనం క్రీస్తు యొక్క దృష్టితో చూడాలి. అప్పుడే వైషమ్యాలు తొలగిపోతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి షారోనులో పూసే పుష్పం వంటి దానను అని ఆమె చెప్తుందంటే షారోన్ యొక్క ఖ్యాతి ఏమిటనంటే అది సమమైనది. ఎత్తు పల్లాలు లేవు. క్రైస్తవ సంఘం కూడా అటువంటిదే. ప్రియులారా, ధనికని పేదని తారతమ్యము, స్త్రీ అని పురుషుడని, ఆ భాషవాడు ఈ భాషవాడని, ఆ ఊరువాడు ఈ ఊరువాడని తారతమ్యము లేదు. ప్రియులారా, అలా మనం ఆ దృష్టితో ఉండకండి. ఒకవేళ గొప్ప కులం నుంచి వస్తే నీ కులం ఎప్పుడో చచ్చిపోయింది ప్రభు రక్తంలో. ఎప్పుడు చచ్చిపోయింది? ఎప్పుడో చచ్చిపోయింది. దురదృష్టం ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ చర్చెస్ కూడా కట్టబడుతున్నాయి. లేవా? పల్లెటూరులు వెళ్తే అది కాపోళ్ళు సంఘం అండి, ఇది మాలోల సంఘం అండి, అది తూర్పు కాపుల సంఘం అండి. ఈ లోకంలో ఉన్న సంఘాలకి మనకేమైనా తేడా ఉందంటారా అమ్మా? ఉందా? లేదు ప్రియులారా. అలాగే ఎప్పుడు మనసులో ఆ భావాన్ని పెట్టుకుంటే నీవు మోక్షానికి వెళ్ళడానికి అదో పెద్ద అడ్డంకిగా ఉంటుంది. ఆ భావం తొలగించుకోవాలి. మనమందరము యేసయ్య పరిశుద్ధపరచబడిన పరిశుద్ధ కులం అంది. ఏ కులం అమ్మా? పరిశుద్ధత అనే కులం. ఎంత గొప్ప భాగ్యము కదా. అది షారోన్ యొక్క బ్యూటీ ఏంటంటే సమతలమైనది. సంఘం కూడా సమాంతరమైనది.
అందుకే మరి యెషయా గ్రంథములో అంటాడు 40వ అధ్యాయములో, బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడండి. మొదటి 2 వంశాలు మరి కొండలు లోయలు సమము చేయబడాలి, వంకర మార్గం తిన్నగా చేయబడాలి అంటాడు. చూడండి అక్కడ, ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుచున్నాడు, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను. చూసారా ప్రియులారా, మరి కొండలు లోయలు పోడ్చబడాలి, కొండలు పెకలించబడాలి, లోయలు సమాంతరము చేయబడాలి, వంకరవి సమముగా చేయబడాలి. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది కొండలు అంటే గర్విష్ఠులు, సంఘములో ఎవరు ఉండకూడదు? గర్విష్ఠులు. లోయలంటే తగ్గించుకునేవారు, సంఘములో అందరూ సమానంతరంగా ఉండాలి. ప్రియులారా గమనించండి, వంకర మార్గం దేవునికి అయిష్టమైన జీవితం, అది సరిచేయబడాలి సంఘములో. కాబట్టి షారోను అనగా సమమైన మైదానము, క్రైస్తవ సంఘం కూడా సమమైనది. రెండవది చూద్దాం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. యెషయా అది బహుగా పోయొచ్చు, ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుల కన్నా సొగసు దానికి ఉండును. చూడండి ప్రియులారా, ఈ షారోనులో మంచి శ్రేష్టమైనటువంటి సారవంతమైన భూమిది. షారోన్ ఎలాంటిదండి? చాలా మంచి నేల అన్నమాట, సొగసైనది, శ్రేష్టమైన ఫలవృక్షములు, వివిధ వర్ణము గల పుష్పాలు కలిగింది షారోను. అందుకనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షారోను గులాబీలు, ఆ పొలంలో గులాబీలకి ప్రసిద్ధి అంటది. అందుకే ఆమె షారోన్లో పూసే పుష్పం అంటే దాన్ని చెప్పింది. రెండవదిగా షారోను సారవంతమైన నేల. ఎలాంటిదమ్మా? సారవంతమైనది అంటే శ్రేష్టమైన స్థలము, చాలా మంచి ల్యాండ్ అన్నమాట ఇది. ప్రియులారా గమనించండి, ఈరోజు షారోను క్రైస్తవ సంఘానికి గుర్తుగా ఉందంటే, క్రైస్తవ సంఘము ఎలాంటిది? యేసయ్య తన రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. ఆయన రక్తములో ఏమి లేదు చెడు అనేది, ఆయన రక్తములో జన్మ కర్మ పాపాలు లేని సారవంతమైన సంఘం ఇది. ప్రియులారా స్వచ్ఛమైనది. అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనములో మనం చూస్తాం. మత్తయి సువార్త, విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, వాక్యం విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించిన. నేను చూడండి ప్రియులారా, షారోను క్రైస్తవ సంఘం మంచి పొలానికి సాదృశ్యంగా ఉంది. దేవుని అనే వాక్యములు విత్తగా ఈ సంఘములో మంచి పుష్పాలు పుట్టబడ్డాయి, అనగా విశ్వాసులు అనేటువంటి పుష్పాలు. మనం పాడతాం, అక్కడ ఏం రాయబడింది? షారోను పాటలో చక్కగా అయ్యగారు వివిధ విశ్వాసులను పుష్పాలు భూమి మీద మల్చునాటి పుష్పసంగంబు భూమి మీద మల్చునాటి పుష్పసంగంబు. షారోను
కాబట్టి వివిధ వర్ణములు గల పుష్పాలను పుట్టిస్తుంది ఈ నేల అంటే ఎంత సారవంతమైందో ఆలోచించండి. క్రైస్తవ సంఘము సారోనుకు పోల్చబడినప్పుడు ఈ సంఘములో అనేక రకాలైన విశ్వాసులైన పుష్పాలు పుట్టబడుతున్నాయి. కనుక ఇది సారవంతమైన నేల లేక పొలం అని చెప్పవచ్చు. ప్రియులరా, యేసు యొక్క రక్తమే సారవంతమైనది, మరణాన్ని జయించింది. కనుక మనము సారము కలిగిన వారుగా ఉండాలి క్రైస్తవులంగా. ఎలా ఉండాలమ్మా? అందుకనే మరి 65 కీర్తన 11వ చరణములు అంటాడు, సంవత్సరం అనే నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారవదజలుతున్నాయి. మన జాడలు అంటే మన అడుగు జాడలు, మన మార్గం, మన జీవిత నడవడి సారాన్ని కలిగి ఉండాలి. సారం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు సారం కలిగి ఉంటే ఏమొస్తుంది మనకి అమ్మా? సారం ఉందనుకోండి నేల. 92వ దావీదు కీర్తన చదవండి, మీకు అర్థమవుతుంది. చదవమ్మా. వారి ముసలితనమందు ఇంకా చిగురు పట్టి సారము కలిగి ఉందరు. చూడండి ప్రియులారా, కాబట్టి క్రైస్తవ సంఘములో నాటబడిన మొక్కలై వారు సారవంతమైన నేలలో ఇంకా వృద్ధాప్యం వచ్చిన భక్తులు వారు చిగురు పడతానే ఉంటారు. ఖర్జూర వృక్షం వలె ఆమె చదివినట్లుగా మొవ్వు ఎత్తారు. చూసారా ప్రియులారా, సారవంతమైన నేలలో మొక్కలు ఫలభరితంగా ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? సారం లేని నేలలో వేసిన మొక్కగానే సారం కలిగిన నేల వేసిన మొక్కని తేడా ఉందా లేదా? కనుక ఈ ప్రపంచంలో ఏ రాజ్యములో లేని సారవంతమైన నేలటిది షారోను. అక్కడ వివిధ రకములైన పుష్పాలు మొలుస్తూ ఉన్నాయి, వివిధ రకములు కలిగినటువంటి చెట్లు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. క్రైస్తవ సంఘములో కూడా సారవంతమైంది కాబట్టి మన జీవితము సారము కలిగి ఉండాలి. ఇది రెండవది. మూడవది, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 27-29 చదువుదాం. షారోను యొక్క శ్రేష్టత. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. షారోను లో మేయు పశువుల మీద మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయియు లోయలలోని పశువుల మీద అద్లయ కుమారుడైన షాపాతును నియమింపబడిరి. యెషయా గ్రంథం 45:10. యెషయా గ్రంథం 45:10. మొదటి దినవృత్తాంతాలు 5:16లో ఇక్కడ వ్రాయబడింది, షారోను పచ్చిక బయళ్ళు కలిగి గొర్రెలకు మేత కలిగిన స్థలం అని వ్రాయబడింది. అమ్మ అక్కడ మేత గల స్థలం. షారోను గొర్రెలు మేత భూమి అగును. చూడండి, షారోను మూడవదిగా మేత గల స్థలం అంటే గొర్రెలకు కావలసినంత పచ్చిక బయళ్ళవి. చాలా శ్రేష్టమైనటువంటి పశువుల మందలుగా అక్కడ ఉంటాయి ప్రియులరా. కారణం ఏంటి? పచ్చిక ఎక్కడ ఉంటుందో శ్రేష్టమైన పచ్చి అక్కడ ఎవరు ఉంటారో పశువులు మేస్తూ ఉంటాయి. మందల కలిగింది, పచ్చిక బయళ్ళు కలిగింది. గొర్రెల మందలకు పచ్చని బయళ్ళు. ప్రియులారా, ఇదే షారోను క్రైస్తవ సంఘానికి పోల్చబడినప్పుడు సంఘములో ఆధ్యాత్మికమైన ఆహారం ఉన్నది గొర్రెలకు. మనం అందరం ఎవరం అమ్మా? చదవండి. 100వ దావీదు కీర్తన 3వ చరణం, 95వ దావీదు కీర్తన 7వ చరణం, 23వ దావీదు కీర్తన 1వ చరణం. చదువమ్మా. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సంగమలో ఇది షారోను ఫలమైనప్పుడు సంఘములో ఉన్న మనమందరము గొర్రెలము గనుక మంచి మేత ఈ క్రైస్తవ సంఘములో ఉన్నది. ఏంటి మేత? ఏమండి, గొర్రెలకు ఆకలి తీర్చడానికట 2 రకాల మేతలు ఉంటాయి. బైబిల్ చెప్తుంది పచ్చిక గల మేత. దావీదు అంటాడు 23 దావీదు కింద 1వ చరణంలో చదవద్దు కానీ, యెహోవా నా కాపరి, నాకు పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను
దావీదు ఒక రాజయ్యండి, దేవుడే నా కాపరి, నేను ఆయన గొర్రెను, నన్ను పచ్చిక గల చోట్లకు తీసుకుని వెళ్తాడు, పచ్చని మేత గల స్థలములో నన్ను మేపుతాడు. ఎహెజ్కేలు గ్రంథములోను ఇర్మియా గ్రంథములోను ఇక్కడ ఉంటుంది, పచ్చిక మేత దగ్గర గొర్రెలను మేపుతారనే విషయం. అనగా గొర్రెలకు ఆహారము, ఆకలి తీర్చే ఆహారం ఏంటమ్మా? పచ్చిక. రెండవది పద్మముల మేత. పద్మములు నదులు లేక చెరువులో పుట్టేటువంటి, కొలంలో పుట్టే పద్మాలని ఇష్టంగా తింటాయంట గొర్రెలు. మరి సార్వత్రిక క్రైస్తవ సంఘం అనే ఈ పొలములో ఉన్నటువంటి పచ్చిక ఏంటి? దేవుని వాక్యం అనే పచ్చిక పుష్కలంగా ఉంది ఈరోజు క్రైస్తవ సంఘంలో. వాక్యం అందరూ చక్కగా బోధిస్తూ ఉన్నారు. రెండవది గొర్రెలకు ఇష్టమైన ఆహారము పద్మముల మేత వంటిది ఏంటంటే సంస్కారం. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము గొర్రెలకు ఆహారంగా ఇవ్వబడింది. అందుకనే షారోను క్రైస్తవ సంఘానికి పోల్చబడింది ప్రియులారా. కాబట్టి షారోనులో ఏమున్నదంటే గొర్రెలకు మేత కలిగిన స్థలముగా పచ్చిక బయలు ఉంది. కనుక నేను అంటాను, సంఘాన్ని ఎన్నిక చేసుకున్నప్పుడు అక్కడ మంచి వాక్యం ఉందా లేదా చూడాలి, అక్కడ సరైనటువంటి ఆరాధన పద్ధతులు ఉన్నాయో చూడాలి, అక్కడ భక్తిభావాలతో సంఘం ఎదుగుతుందో లేదో చూడాలి. అలాగ మనం ఎన్నుకోవాలి ప్రియులారా. కాబట్టి షారోను యొక్క ఆ స్ప్లెండర్ ఆఫ్ షారోన్ అంటే సొగసు ఏమిటంటే, ఒకటి సమమైన మైదానం, రెండు సారవంతమైనది, మూడు మేతగల స్థలం. నాలుగవది చెప్తున్నాను, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 35వ వచనం. వెంటనే అతడు లేచెను, లొద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. చూడండి ప్రియులారా, అపోస్తులైన వారు బోధ చేస్తున్నప్పుడు పౌలు మరి ఇతర బోధకులైన వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ లొద్దలో బలహీన కాళ్ళ కలిగిన, పాదములు కలిగిన ఒకరిని స్వస్థపరిచారు. ఎప్పుడైతే ఆ బలహీన పాదములు కలిగిన వాడు బాగుపడ్డాడో అప్పుడట లొద్ద అనే ప్రాంతంలోను షారు అనే ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభు వైపు తిరిగారు. ఎవరి వైపు తిరిగారమ్మా? ప్రభు వైపు తిరిగారు. షారోను నేర్పే మరొక పాఠం ఏంటంటే, ప్రభు వైపు తిరిగే వారంగా మనం ఉండాలి. ప్రియులారా గమనించండి, ప్రొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది. ఎంతమంది తెలుసమ్మా? సన్ఫ్లవర్ ఎంతమంది చూశారు మీలో? అమ్మ ఎవరు చేతులెత్తట్లేదు, తెలీదా? ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు దాని స్థితిగతులు ఏంటంటే ప్రియులారా, సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుని వైపు చూస్తుంది. సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుందట. ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడో ఆ పువ్వు ముడుచుకుపోద్ది. చూసారా, గమనించారా ప్రియులారా? సంఘములో ఉన్న నీవు నేను కూడా దేవుని వైపు తిరగాలి మనం. చూసారా, ఈ పుష్పాలకును ఈ చెట్లకును సూర్యునికి మంచి అభినవ సంబంధం ఉన్నది. సూర్యకాంతి ఎప్పుడైతే ఏ వృక్షాల మీద పడుతుందో, పుష్పాల మీద పడుతుందో రంగులు అద్దుతుంది అన్నారు తండ్రి గారు. అవునంటారు కదా. సూర్యుడు సొగసైన కాబట్టి ప్రియులారా, సంఘములో ఉన్న విశ్వాసులు పాస్టర్ గారి వైపు చూడకూడదు. సంఘములో ఎవరైనా ఇచ్చేవారు ఉంటే వారి వైపు చూడకూడదు. చూసారా, మనం కొన్నిసార్లు పాస్టర్ గారు బాగా చెప్తున్నారని ఆయన వెనకాల వెళ్ళిపోకూడదు. మనం చూడవలసింది పాస్టర్ గారిలోనైనా ఎవరిలోనైనా యేసును చూడాలి. మనం యేసు వైపు తిరగాలి. మనం ఎవరి వైపు తిరగాలి?
యేసు వైపు తిరిగి ఈ పందెపు రంగములో మనం ముందుకు సాగాలనే హెచ్చరిక మనకు ఉంది. ఈ సంఘములో హీరో యేసు ప్రభు ఒక్కడే. ఎవరమ్మా? యేసు ప్రభు ఒక్కడే. గమనించండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనములో ప్రభు చెప్తున్న మాట. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో రాసుకునేవాళ్ళు. మీ పితరుల నాటి నుండి మీరు. హోషేయ గ్రంథం 12:6 మొదట రాసుకోండి, తర్వాత చదువు. జకర్యా 1:3, హోషేయ 12:6, యోవేలు 2:13, విలాప వాక్యములు 3:40, ప్రియులారా అపోస్తుల కార్యములు 11:21, అపోస్తుల కార్యం 15:19, మొదటి తెస్సలోనికై 1:9, 2వ దినవృత్తాంతాల 15:4. ఈ వచన భాగాలలో ఏముందో ఇప్పుడు ఒక వచనం చదువుదాం. మలాకి 3:7. నాటి నుండి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు మన పితరులతో? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. మరి మీరు మీ ముఖాలు, మీ జీవితం ప్రభు వైపు ఉన్నదా? ప్రభు తట్టు తిరిగారా? అందుకనే దినానికి 1 గంట దేవుని సన్నిధికి వెళ్తే దేవుని ముఖం నీకు కనపడుతుంది అన్నాడు తండ్రి. చూసారా? దైవ సన్నిధి చేయాలి మనం. దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన ముఖము, మనం ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు, మనం లోకం వైపు తిరిగినప్పుడు దేవుడు తన ముఖాన్ని వెనక చేసుకుంటాడు. చూసారా ప్రియులారా? అందుకనే ఒక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథములు. ఇవన్నీ ఆయన తట్టు తిరిగే అనుభవాలు. కాబట్టి మీరు ఆయన వైపు చూడండి. ఎవరి వైపు చూడాలి? మనం పాడతాం, ఆయనను చూచున అంతయు. పాడండి ఆ చరణం ఒకసారి. అమ్మా 42వ పాటలో వ్రాయబడిన ఒక చరణం పాడదాం. నీ పాప శాపాలు నీ సర్వ వ్యాధులు మోసి కొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే నీ కీడు పోగొట్టి నీకెన్నో మేలు సంపాదనము చేసే సర్వోపకారుండు దేవుండు మానవుడు దివులోన భూమిలోన నిన్ను బట్టి పాపిని నిన్ను చూడనే రద్దు ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు నీవు. ఆయనను చూచిన అంతాయు సరి అవును, యేసును చూచిన అంతాయు సరి అవును. మిత్రులారము మైత్రితో పరమాధికమైన మాటలు రాసింతు నాతో విను మిత్రులారము. కాబట్టి షారోనులో ఉన్న ప్రజలు ప్రభు వైపు తిరిగినట్లుగా సంఘములో ఉన్న మనం అందరము యేసు తట్టు తిరగాలి, ప్రభు వైపు తిరగాలి. అప్పుడే ఆయన అంటాడు, నా వైపు తిరిగిన వాడు ఎవడు సిగ్గునందడు. ఏమందాం మనం? సిగ్గునందాం. లోకం తట్టు తిరిగామా అవమానం పడతావు. లోక మనుషులు వెంటలేవా ప్రమాదములో పడతావు. యేసు వైపు, యేసును చూస్తూ సాగిపోదాం. ఇది షారోనుకున్న ప్రత్యేకత. ప్రియులారా, 4వదిగా మరి ప్రొద్దుతిరుగుడు పువ్వు ఎలాగైతే సూర్యుని వైపు చూస్తుందో నీతి సూర్యుడైన ప్రభు తట్టు మనము తిరగాలి, అనేకులు తెప్పాలి. అది 5వదిగా దినవృత్తాంతాల 1వ గ్రంథము 5:16 చదువుదాం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 5:16 ముగింపులోనికి వస్తున్నాం. అమ్మా, వారు బాషానులో ఉన్న గిలాదునందును దాని గ్రామములందును షారోను కాపురముండిరి. వీరందరూ యోధారాజైన
ఇశ్రాయేల్ రాజైన యారోబాము దినములలోను. చాలు ప్రియులారా, అక్కడ గమనించినట్లయితే షారోను అనేక మంది నివసించే స్థలముగా ఉన్నది, నివాస స్థలముగా ఉన్నది షారోను. కొన్ని ప్రాంతాలు చెప్పాడు అక్కడ. యెషయా గ్రంథం 65:10లో అనేక జాతులు వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. షారోను గొర్రెల. చాలు ప్రియులర్, అక్కడ గమనించినట్లయితే నివాస స్థలముగానున్న షారోను, అనేక మంది కాపురం ఉన్నారు అక్కడ. ప్రియులరా, ఈరోజు క్రైస్తవ సంఘం అనేక ఆత్మలకు నివసించే స్థలంగా ఉన్నది, ఆరాధించే స్థలంగా ఉంది. ప్రియులరా గమనించండి, ఈరోజు క్రైస్తవుడికి ప్రభువుకి 2 అడ్రస్సులు ఉన్నాయండి. పాల్ యాంగిచు అనేటువంటి దైవజనుడు ప్రభు దర్శనాన్ని బట్టి రక్షించబడి ఆయన సువార్త ప్రకటించినప్పుడు కొండలకు వెళ్ళాడట యేసు ప్రభును కనుగోవడానికి. ఎక్కడ దొరుకుతాడు ఈయన, నాకు కనబడిన ఆయన అని చెప్పి వెతుకుతున్నాడు. అనేక లోయలకు వెళ్ళాడంటండి. ఎవరు అయినా? పాల్ యాంగిచు గారు, దక్షిణ కొరియా దేశాన్ని మార్చేసినటువంటి ఓ గొప్ప దైవజనుడు. ప్రియులు గమనించండి, ఒక బౌద్ధ కంట్రీని, బుద్ధిస్టులను క్రైస్తవులుగా మార్చేశాడు దేశాన్ని మొత్తం టోటల్గా. అంత గొప్ప దైవజనుడు ఆయన. ప్రియులరా, ఆయన ఆరంభంలో ప్రభు ఆయన దర్శనమిస్తే ఈయన ఎక్కడ దొరుకుతాడు, నాకు కనబడిన ప్రభు అని వెతుకుతూ కొండలకు వెళ్తున్నప్పుడు, లోయలకు వెళ్తున్నప్పుడు ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయన ఏమని పిలిచాడంటే, ఆయన పేరు పాల్ యాంగిచు. చో, ప్రభు పేరు పిలిచాడు ఆయన. చో, నేను ఎక్కడుంటానయ్యా, నా కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటాను. ప్రియులారా, ఎంత మంచి చూసారా. కాబట్టి దేవునికి 2 అడ్రస్సులు ఉన్నాయి. ఉద్యోగం వచ్చే సమయంలో అక్కడ ఉద్యోగస్తులు అడుగుతారు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, నీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్. ఎన్ని అడ్రస్లు ఉంటాయి? పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్. ప్రియులారా గమనించండి, ప్రభు ఆయనది పర్మనెంట్ అడ్రస్ పరలోకమే. ఆయన రక్తములో కడగబడిన మనకి లోకములో సంఘమే టెంపరీ అడ్రస్. ఆయన వచ్చే వరకు, మనం వెళ్ళిపోయే వరకు సంఘములో నివసించాలి మనం. కానీ ఆయన వచ్చినప్పుడు సంఘము ఎత్తబడాలి, పరలోక శాశ్వతమైన నివాసానికి మనం వెళ్ళిపోవాలి. ఈ లోకము శాశ్వతమైంది కాదు, మనం ఆ లోకం కొరకు ఎదురు చూడాలి భూమి మీద ఉండగానే. చూడండి, బైబిల్ చెప్తుంది, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, కొరింథీలకు రాసిన పత్రిక. కావున మీరు ప్రభు విషయమైన భయము ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. 2 కొరింథీ 5 వాడు చదువు ఇప్పుడు. మన నివాసము, మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన గుడారమైన నివాసము పరలోకమందు మనకున్నదని అమ్మా. యేసు రక్తములో కడగబడిన వారికి ఈ లోకము తాత్కాలికమైన నివాసము, సంఘము. రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు శాశ్వతమైన నివాసం పరలోకం. మన పిలుపు అందుకుంటే శాశ్వతమైన రాజ్యంలోకి వెళ్ళిపోతాం. పరలోకం ఎంతో సుందరమైనది, బంగారపు వీధులు, మహిమ కలిగిన లోకం అది. అందుకనే ఎవరైనా ప్రభు భక్తులు నిద్రించినప్పుడు మహిమలో ప్రవేశించారనే ఆ యొక్క ఫ్లెక్సీలు వెలుస్తాయి, చూసారా మీరు, మహిమ ప్రవేశము అంటారు. కాబట్టి మనం భూమి మీద ఉండగానే ఆ నిత్య నివాసం కొరకు సిద్ధపడాలి, పర్మనెంట్ అడ్రస్ కొరకు సిద్ధపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు కానీలో యుగ యుగముల పరమానంద
నాకై నా యేసు కట్టెను సుందరము బంగారు కన్నీరును కలతలు లేవు యుగ యుగముల పరమానందం. కాబట్టి మన కొరకు అందుకే అన్నాడు యోహాను 14లో మొదటి 3 వచనాల్లో మీ హృదయాల్ని కలవరా, దేవుని యందు విశ్వాసం ఉంచుచు నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తూ, నేను మీకు స్థలము సిద్ధపరచ, నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, మరలా వస్తాడు మన ప్రభువు మధ్యాకాశానికి. మనము ఆయనిచ్చే స్థలము, ఆయనిచ్చే స్థిర నివాసం కొరకు యుగాలుండే ఆ మహిమలోకం కొరకు భూమి మీద ఉండగానే మనం ఏమవ్వాలి, సిద్ధపడాలి. ఏప్రిల్ 13-14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి చూడండి, చాలు, నిలువరమైన పట్టణాలు ఇవన్నీ కూలిపోతాయి, లయమైపోతాయి. శాశ్వతమైంది పరలోకం. ఆ పరలోకం కొరకు సంఘములో మనం సిద్ధపడాలి, పరలోకం కొరకు. అందుకనే షారోను నివాస స్థలముగా ఉన్నది. కానీ సంఘము తాత్కాలికమైన నివాసం, సంఘము రేపు శాశ్వతమైన నివాసం పరలోకం కొరకు. 21:3 ప్రకటన గ్రంథం 21:3 అక్కడ వ్రాయబడిన మాట, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కూడా కాపురముండును. చూడండి, దేవుని నివాసం రేపు శాశ్వతమైన నివాసం పరలోకములో. దేవుడు మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాము, మనతో కాపురం ఉంటాడు. అక్కడ ఏడ్పైనను మరణమైనను వేదనైనను ఏమండి చీకటైనను ఏమి ఉండదు ఆ లోకములో. ఏమండి తిని త్రాగుట ఉండదు. చాలా సుందరమైన ఆ మహిమ లోకములో మనం నివసిస్తాం. అందుకనే మనం పాడతాం, మహిమాలోక నాకు మళ్ళీ నావా మహిలో నంబేటి ప్రభు యమాందో పరవాసి నైంటి కెడాముగా విహారించు నాకు మళ్ళీ నావా బేటి ప్రభు వాచు నాపో డిట్లోండా గాల్గిరి పావన మానవుడు భాగ్యవంతుడవును నీ వాగ్దానము బాటి నీ తండ్రి చావులేని స్థితి శాశ్వత కాబట్టి పరలోకములో ఇక రెండవ మరణము లేదు, మహిమ స్థితి అక్కడ ఉంటుంది, ఆ గొప్ప అనుభవం. కాబట్టి ఈమె ఏమి చెప్తుందంటే, ఈ వధువు, నేను షారోన్లో పోయి ఆ షారోనులో పూసే పుష్పాన్ని గొప్పగా చెప్తుందంటే షారోన్ ఎంత ఖ్యాతి కలిగిందో అర్థమవుతుంది. స్ప్లెండర్ ఆఫ్ షారోన్. షారోను సొగసు ఏమిటనంటే ఒకటి సమమైన మైదానం. ఈ షారోను దేని గుర్తుగా ఉంది? సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని గుర్తుగా ఉంది.
సంఘములో ఏముండకూడదు? ఎత్తు పొలాలు, అందరూ సమానంతరమే, సమసమానత్వం ఉండాలి. రెండవదిగా షారోను సారవంతమైనది. అనేక పుష్పములు ఇచ్చే చెట్లు, ఫలభరితమైన చెట్లు, శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే చెట్లు మొలచడానికి ఒక శ్రేష్టమైన భూమిగా ఉన్నది. క్రైస్తవ సంఘం కూడా అలాంటి శ్రేష్టమైన సొగసు కలిగింది. శ్రేష్టమైనది ఆయన రక్తంతో సంపాదించిన సారవంతమైనటువంటి మంచి నేల ఈ క్రైస్తవ సంఘం. అందుకనే విత్తువాని ఉపమానములో మనం చూస్తాం, మంచి నేల పడిన విత్తనాలు ఎన్ని భాగాలుగా ఫలించిందమ్మా చెప్పండి? 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు. అది సారవంతమైంది. మూడవదిగా షారోను మేతగల స్థలముగా ఉన్నది. గొర్రెలకు, మందలకు పచ్చని మేత ఉన్నది. క్రైస్తవ సంఘములో కూడా పచ్చిక బయలు లాంటి ఆధ్యాత్మికమైన ఆకలి తీర్చేటువంటి ఆ వాక్యము 66 పుస్తకాల వాక్యం వివరణ ఉన్నది. అలాగే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం అనే ఆ ఆత్మీయ ఆహారం, భోజనం ఉన్నది. ప్రియులారా, అందుకే షారోను చాలా గొప్పది. నాలుగవదిగా షారోనులో ఉన్న ప్రజలు ఎవరి వైపు తిరిగారు? సంఘము ప్రభు వైపు తిరగాలి, లోకం తట్టు కాదు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్, ప్రొద్దుతిరుగుడు పువ్వు వలె సూర్యుని వైపు తిరిగినట్లు మా నీతి సూర్యుని ప్రభు వైపు తిరగాలి. ఐదవదిగా షారోను నివాస స్థలముగా ఉన్నది. నివాస స్థలం. ఈ టెంపరరీ విశ్వాసులమైన మనకు ఈ సంఘము భూలోకములో టెంపరరీగా మనం ఈ నివాసము ఆరాధన చేస్తున్నాం. రేపు పరలోకములో శాశ్వతమైన నివాసములకు వెళ్తాం. ప్రభు త్వరగా వస్తున్నాడు, అక్కడ ప్రభుని ఆరాధిస్తాం ఆ మహిమలోకములో. అటువంటి ధన్యకరమైన స్థితిని బట్టి నేను షారోనులో పూసే పుష్పం వంటి దానును ఆమె ఖ్యాతి గొప్పగా చెప్తోంది, పోల్చుకుంటోంది. కాబట్టి అటువంటి ధన్యత క్రైస్తవ సంఘములో ఉన్న మనకు ప్రభు రక్తాన్ని బట్టి మనం కలిగింది ఆ భాగ్యం. అందుకు మనం ఎంతో ధన్యులం. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో షారోన్లో పూసే పుష్పముకున్న గొప్పతనం గురించి వివరించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆయన వచ్చినప్పుడు శాశ్వతమైన మహిమ లోకములోనికి మనల మధ్యాకాశానికి ఆకర్షించుకొని యుగ యుగాలు ఆయనతో జీవించు భాగ్యము, ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.